హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ పార్ట్లో ఎగ్జామ్ టాపిక్స్లోని సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. సో ఇక్కడ వీడు ఏం మాట్లాడుతున్నాడంటే ఏ కంపెనీ నీడ్స్ ద అబిలిటీ టు అనలైజ్ ది లాగ్ ఫైల్స్ ఆఫ్ ఇట్స్ ప్రొప్రైటరీ అప్లికేషన్. ద లాగ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ JSON ఫార్మాట్ ఇన్ Amazon S3 bucket. ఓకే, queries will be simple and run on demand and will run on demand. సో ఇక్కడ మనకి దీని వచ్చేసి క్వైరీస్ని మనం దీనిపైన క్వైరీస్ రన్ చేయాలన్నాడు. ఇక్కడ ఏంది సింపుల్గా ఉండాలి ప్లస్ అదే ఆన్ డిమాండ్ అయినాలి. ఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ నీడ్స్ టు పర్ఫార్మ్ ద అనాలిసిస్ విత్ మినిమల్ changes of the existing architecture. Okay, what should be the solution architect to meet this requirement with least amount of operational overhead. Okay, so ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నాడంటే మనకు వచ్చేసి AWS S3 బకెట్లో కొన్ని JSON లాగ్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, JSON లాగ్ ఫైల్స్ ఉన్నాయి, వాటి మీద మనం క్వైరీ పర్ఫామ్ చేయాలని చెప్పనేసి చెప్తున్నాడు ఈ క్వశ్చన్లో ఇతను. నెక్స్ట్, సో ఇక్కడ మనకు ఆప్షన్స్కి వస్తే ఫస్ట్ ఆప్షన్ యూజ్ Amazon Redshift టు లోడ్ ఆల్ ద కంటెంట్స్ ఇంటూ వన్ ప్లేస్ అండ్ రన్ ద SQL క్వైరీస్ యాజ్ నీడెడ్. ఓకే, మనం ఇది రెడ్ షిఫ్ట్ యూస్ చేసి మనం దీని అయితే అచీవ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్ చెప్పాడు. ఇక్కడ విల్ బి సింపుల్ అండ్ విల్ రన్ ఆన్ డిమాండ్. నెక్స్ట్ ఇక్కడ లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఆపరేషనల్ ఓవర్ హెడ్. ఇక్కడ రెడ్ షిఫ్ట్ అనేది ఏమవుతుందంటే మనకి ఇది వచ్చేసి హై కాస్ట్ అనమాట. ఇది హై కాస్ట్ ప్లస్ వచ్చేసి దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అనేది కన్నా ఇది ఆన్ డిమాండ్ కాదు ఇది. సో ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లౌడ్ యూజ్ Amazon క్లౌడ్ వాచ్ లాగ్స్ టు స్టోర్ ది లాగ్స్. ఓకే, ఇక్కడ మనకి క్లౌడ్ వాచ్ యూస్ చేసి మనం ఏం చేయలేం. సో ఈ ఆప్షన్ కన్నా మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ యూజ్ Amazon Athena డైరెక్ట్లీ విత్ Amazon S3 టు రన్ ద క్వైరీస్ యాజ్ నీడెడ్. ఓకే, ఇది వ్యాలిడ్ ఆప్షన్. ఓకే, ఎందుకంటే అథీనాతో మనం ఇక్కడ ఈ క్వశ్చన్లు అడిగిన ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ దీన్ని అథీనా వచ్చేసి సాటిస్ఫై చేయగలుగుతుంది. ఎందుకంటే క్వైరీస్ విల్ బి సింపుల్ అండ్ విల్ రన్ ఆన్ డిమాండ్. అథీనా వచ్చేసి సర్వర్లెస్, సో అది వచ్చేసి సింపుల్గా ఉంటుంది ప్లస్ ఆన్ డిమాండ్లో రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని సెటప్ చేయడం కన్నా చాలా ఈజీ, ఏది రెడ్ షిఫ్ట్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, అట్లాగే నెక్స్ట్ ఇది కన్నా ఇట్లా మన సైడ్ ఉంచేసుకొని నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కన్నా మనం చూద్దాం ఒకసారి. సో యూస్ AWS Glue to catalog the logs. Okay, use transient Apache Spark cluster on Amazon EMR to run the SQL queries as needed. ఓకే, మనం దీన్ని AWS Glue యూస్ చేసి అదేవిధంగా AWS Apache Spark EMR యూస్ చేసి మనం దీనైతే అచీవ్ చేయొచ్చు. కానీ ఇది మనం థర్డ్ ఆప్షన్తో ఈ అథీనాతో కంపేర్ చేసుకుంటే ఇది వచ్చేసి బిట్ ఓవర్ హెడ్ అనమాట, మనకి ఆపరేషనల్ ఓవర్ హెడ్ ప్లస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కాస్ట్ కన్నా ఎక్కువ పడుతుంది. సో మనకి ఇక్కడ అథీనా ఉంది కాబట్టి మనం ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసి మనం డైరెక్ట్గా అథీనా అయితే ఆన్సర్ చూస్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని నేను సింపుల్గా ఎలిమినేట్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ బట్టేసి మనకి ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనం అథీనాతో S3లో స్టోర్ అయిన లాగ్స్ పైన మనం డైరెక్ట్గా క్వైరీ చేయొచ్చు. ఓకే, ఇది ఎట్లా చేయగలుగుతామని చెప్పనేసి మనం ఇప్పుడు దాన్ని మనం హ్యాండ్స్ ఆన్తో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నా దగ్గర ఒక బకెట్ ఉంది. ఓకే, భాస్కర్ అథీనా చెప్పనేసి ఒక బకెట్ ఉంది. ఆ బకెట్లోకి నేనేం చేస్తానంటే ఓకే జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, లాగ్స్ అని చెప్పనేసి ఫోల్డర్ నేమ్. ఓకే, జస్ట్ లాగ్స్, క్రియేట్ ఫోల్డర్. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లాగ్స్ ఫోల్డర్లోకి నేను ఒక JSON ఫైల్ని అప్లోడ్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టినాను. ఇది లాగ్ ఫైల్ 1.json అని చెప్పనేసి. దీంట్లో ఏం లేదు, స్మాల్ ఒక 2 JSON డేటా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, టైమ్ స్టాంప్, వీటితో ఏదంటే ఇది వచ్చేసి కీస్ వచ్చేసి టైమ్ స్టాంప్, లెవెల్, మెసేజ్ అని చెప్పనేసి నా దగ్గర 2 JSON ఆబ్జెక్ట్స్తో ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ నేను ఫస్ట్ దీన్ని S3 బకెట్లోకి అప్లోడ్ చేస్తాను. ఓకే, సో అప్లోడ్, యాడ్ ఫైల్స్, లాగ్ ఫైల్ 1.json. ఓకే, నెక్స్ట్ సింప్లీ అప్లోడ్. ఓకే, ఇదైతే అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు మనం అథీనా యూస్ చేసి దీనిపైన మనం క్వైరీ పర్ఫామ్ చేయాలి. అంటే ఏంటంటే సింపుల్గా మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి టేబుల్ నేమ్ ఇస్తే మనకి దీంట్లో ఉన్న డేటా అక్కడ పాపులేట్ అవ్వాలి. ఓకే, సో నేనేం చేస్తానంటే అథీనాను ఓపెన్ చేస్తాను. ఓకే, సింపుల్గా అథీనా. ఓకే, అథీనాలోకి వెళ్ళేసి నేను ఫస్ట్ నా దగ్గర ఏం టేబుల్స్ కానీ వ్యూస్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. సో ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి డేటా సోర్స్. ఓకే,
ఇది వచ్చేసి AWS డేటా కేటలాగ్ ఇట్లా ఉంచేయండి. డేటాబేస్ కన్నా డిఫాల్ట్ ఇట్లా ఉంచేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనకు వచ్చేసి టేబుల్స్ క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏంటంటే మనకి ఒక స్కీమా కావాలి. ఈ స్కీమాను వచ్చేసి మనం 2 వేస్‌లో చేయొచ్చు. ఒకటి వచ్చేసి మనం మాన్యువల్‌గా చేయొచ్చు. మనకి గన డేటా ఫీల్డ్స్‌లో ఏమేమి డేటా ఉన్నాయి అని చెప్పనేసి మనకు తెలిసినప్పుడు మనం డైరెక్ట్‌గా మాన్యువల్‌గా చేయొచ్చు. ఓకే. ఇక్కడ నా కేస్‌లో నా జేసన్ ఫైల్స్ నాకేమున్నాయని చెప్పనేసి నాకు క్లియర్‌గా ఐడియా లేదు కాబట్టి నేనేం చేస్తానంటే నేను AWS గ్లూ యూజ్ చేసి ఆ టేబుల్‌ని నేను క్రియేట్ చేస్తాను. ఆ స్కీమాస్‌ని. ఓకే. అది ఎలా అని చెప్పనేసి మనం చూద్దాం ఇక్కడ. సో, సింపుల్‌గా ఇక్కడ క్రియేట్‌లోకెళ్ళేసి AWS గ్లూ క్రాలర్ ఓకే. ఇక్కడ నేమ్ అడుగుతుంది. సో, సింపుల్‌గా నేను అథీనా అని చెప్పనేసి ఈ క్రాలర్ నేమ్ అథీనా ఇచ్చేస్తాను. ఇక్కడ ఇది వచ్చేసి డిస్క్రిప్షన్ ఆప్షన్. సో, నెక్స్ట్ ఓకే. ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది అని అడుగుతుంది. సో, మన దగ్గర ఏం లేదు. సో, ఇక్కడ నేను వచ్చేసి మనకి డేటా సోర్స్ అంటే మన డేటా ఎక్కడుంది అని చెప్పనేసి అడుగుతుంది అది. సో, మనది ఎక్కడుంది అది? S3లో ఉంది. సో, ఇక్కడ S3 బకెట్‌ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటది. ఏ బకెట్‌లో మనకి డేటా ఉందని చెప్పేసి నా దగ్గర సింగిల్ బకెటే ఉంది కాబట్టి ఆ బకెట్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి మన సోర్స్ ఫైల్స్ ఎక్కడున్నాయి? ఈ బకెట్ లోపల మనకి లాగ్స్ అనే ఫోల్డర్‌లో ఉంది. ఓకే. జస్ట్ లాగ్స్. ఓకే. నెక్స్ట్ క్రాల్ ఆల్ సబ్ ఫోల్డర్స్. దాంట్లో ఉన్న ఏమన్నా సబ్ ఫోల్డర్స్, సబ్ ఫైల్స్ ఉన్నాయో అన్నిట్లో క్రాల్ చేయమనేసి నెక్స్ట్ వచ్చేసి యాడ్ S3 డేటా స్టోరేజ్. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ ఏం లేదు. జస్ట్ మనకి IAM రోల్ అది బై డిఫాల్ట్‌గా తీసేసుకుంటుంది. మీ దగ్గర ఉంటే లేకంటే ఫస్ట్ టైమ్ గనుక మీరు క్రియేట్ చేస్తా ఉంటే అది నేమ్ అడుగుతుంది. జస్ట్ మీరు నేమ్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ. ఇది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం రోల్ IAM మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. అది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసుకుంటుంది రోల్. ఓకే. నెక్స్ట్ ఓకే. ఇక్కడ చూస్ డేటాబేస్ అంటే ఏమంటే ఇక్కడ వచ్చేసి మనకి బై డిఫాల్ట్‌గా ఒక డేటాబేస్ ఉంటుంది. డిఫాల్ట్ అనే డేటాబేస్ లేదంటే మనకి ఒకటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా! ఇక్కడ డేటాబేస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే సింపుల్‌గా డిఫాల్ట్ ఉన్నదాన్ని దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే. ఇంకా యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఉంచేసి ఇక్కడే ఇదొచ్చేసి రన్ ఫ్రీక్వెన్సీ ఆన్ డిమాండ్. ఓకే. నెక్స్ట్ ఓకే. ఇక్కడ డేటా సోర్స్ వచ్చేసి మనకి దీనిపైన రిక్రాల్. ఓకే. నెక్స్ట్ క్రియేట్ క్రాలర్. ఓకే. ఈ క్రాలర్‌ని రన్ చేసే ముందర మనకు అథీనాలో మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి టేబుల్స్ వచ్చేసి 0 టేబుల్స్. మనకి ఏం టేబుల్స్ అయినట్టు ఇక్కడ ఏం లేదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ క్రాలర్‌ని రన్ చేసి చూద్దాం. ఓకే. రన్ క్రాలర్. ఓకే. ఈ క్రాలర్ రన్ అవ్వడానికి ఇది టైం తీసుకుంటుంది కాస్త. కాలమ్స్ అన్ని తీసుకుంటారు కదా. ఇది రన్ అయిపోతుంది. సో, నెక్స్ట్ ఇక్కడ స్టాప్ అయ్యేందుకన్నా అది అథీనా ఇది స్టాప్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మనకి ఎడిటర్‌లోకెళ్ళి ఇక్కడికి చూస్తే మనకేమవ్వాలంటే ఒక టేబుల్ అనేది మనకి ఇక్కడ రావాలి. ఇక్కడ మనమైతే చూడొచ్చు. మనకి ఇక్కడ లాగ్స్ అని చెప్పనేసి ఒక టేబుల్ ఉంది. ఓకే. దీంట్లో గాని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఈ టేబుల్స్‌లో ఈ కాలమ్స్ ఉన్నాయి. ఓకే. టైమ్ స్టాంప్, లెవెల్, మెసేజ్, యూజర్ ఐడీ, IP అడ్రెస్, అప్లికేషన్, రెస్పాన్స్ టైమ్. ఇది మనం బాగా చూసినట్లయితే మనకి జేసన్ ఆబ్జెక్ట్ ఉంది కదా! ఈ జేసన్ ఆబ్జెక్ట్స్‌లో ఉన్న మనకి ఇవి కీస్. టైమ్ స్టాంప్, లెవెల్, మెసేజ్, యూజర్ ఐడీ, IP అడ్రెస్, అప్లికేషన్. ఓకే. ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు మనకు. అప్లికేషన్, రెస్పాన్స్ టైమ్ ఇవన్నీ మనకొచ్చేసి ఇవి కీస్. ఓకే. సో, ఇక్కడ ఏమైంది మనం ఈ క్రాలర్‌ని యూజ్ చేసి సింపుల్‌గా ఒక టేబుల్‌ని స్కీమా అయితే మనం క్రియేట్ చేసాం. ఓకే. మనకి దాని గురించి ఏం ఐడియా లేకపోయినప్పటికి సింపుల్‌గా సర్వర్‌లెస్‌తో మనం ఇది క్రియేట్ చేసాం. ఓకే. సో, అదే మనకి రెడ్ షిఫ్ట్‌లో గాని లేదా EMRలో అయితే ఇది కొంచెం లెంథీ ప్రాసెస్ అన్నమాట. ఓకే. దీనిపైన నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాడు వాడు మన క్వెషన్ ఏంటి ఇక్కడ ద లాగ్స్ ఆర్ స్టోర్స్ ఇన్ జావా క్వైరీస్. మనం దీనిపైన క్వైరీస్ పెర్ఫార్మ్ చేయాలి. సో, సింపుల్‌గా ఇప్పుడు నేను వచ్చేసి దీనిపైన మనం క్వైరీస్ పెర్ఫార్మ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకి జస్ట్ ఒక టేబుల్స్ ఒక స్కీమాతోని క్రియేట్ అయింది కానీ మనకి ఇక్కడ డేటా లోడ్ అవ్వలేదు. సో, ఇప్పుడు మనం పెర్ఫార్మ్ చేసే క్వైరీ ఎక్కడ పెర్ఫార్మ్ అవుతుందంటే డైరెక్ట్‌గా లేసి S3లో ఉన్న ఫైల్స్ పైన పెర్ఫార్మ్ అవుతుంది. ఓకే. చూద్దాం అది. సెలెక్ట్
స్టార్ ఫ్రమ్ ఓకే ఏంటి డేటాబేస్ మనకు వచ్చేసి డేటాబేస్ వచ్చేసి డిఫాల్ట్ డేటాబేస్ సో అది దాని లోపల ఉన్న టేబుల్ నేమ్ వచ్చేసి లాగ్స్ ఓకే సో రన్ ఓకే సారీ ఇక్కడ డిఫాల్ట్ అది యా మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ టూ అవుట్పుట్స్ అయితే వచ్చాయి టైం స్టాంప్ వచ్చేసి 24/8/1530Z ఇన్ఫో లెవెల్ ఇన్ఫో మనం ఇక్కడ చూసుకున్నామంటే దీంట్లో కన్నా 30 ఓకే 30Z లెవెల్ ఇన్ఫో 30Z లెవెల్ ఇన్ఫో 45Z లెవెల్ ఎర్రర్ ఓకే సో మనం సింపుల్ ఎస్క్యూఎల్ క్వైరీస్ని S3లో స్టోర్ అయిన JSON ఆబ్జెక్ట్స్ పైన మనం ఈ విధంగా పర్ఫామ్ చేయొచ్చు ఓకే మన అండర్స్టాండింగ్ కోసం మనం ఇంకోటి ఏం చేద్దామంటే నాకు log2file.json అని చెప్పనేస్తుంది అంటే సేమ్ డేటాతో నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను సో మనం ఈ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసి మళ్ళీ క్వైరీ రన్ చేయగానే మనకి ఎన్ని రావాలంటే 4 rows రావాలి ఓకే అది కానీ మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం సో సింపుల్గా నేను వచ్చేసి S3లోకి వెళ్ళేసి S3లో ఇక్కడ లాగ్స్ ఉంది కదా ఈ లాగ్స్లోకి నేను ఇంకో ఫైల్ అప్లోడ్ చేస్తాను ఓకే సో జస్ట్ అప్లోడ్ యాడ్ ఫైల్స్ logfile2.json open upload ఓకే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ సేమ్ క్వైరీని మళ్ళీ రన్ చేస్తే ఇక్కడ మనకి 2 రికార్డ్స్ వచ్చాయి కదా ఇప్పుడు నేను రన్ చేస్తే అది ఏమవుతుందంటే 4 రికార్డ్స్ అవుతుంది ఓకే యా చూడొచ్చు మనకి ఇక్కడ 4 రికార్డ్స్ అయింది అంటే ఇక్కడ ఏమవుతుంది మనం ఆ క్వశ్చన్లు అడిగినట్లు అథీనా యూజ్ చేసి మనం సింపుల్గా AWSలో S3లో ఉన్న ఆ ఫైల్స్ పైన మనం డైరెక్ట్గా మనం క్వైరీ అనేది చేస్తున్నాం ఓకే సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో బై